శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తదియ తిథి రాత్రి 6:32 వరకు, తదుపరి చవితి. రోహిణీ నక్షత్రం రాత్రి 8:27 వరకు, తదుపరి మృగశిర. శోభన యోగం మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి అతిగండ యోగం. తైతుల కరణం ఉదయం 7:29 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు సాయంత్రం 5:27 నుండి 6:57 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:56 నుండి 2:26 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం అక్షయ తృతీయ మహాపర్వం ఈరోజు. అలాగే ఈ రోజున పరశురామ జయంతి, దానితో పాటుగా బసవ జయంతి, సింహాచలం అప్పన్న స్వామివారి, వరాహ లక్ష్మీ సింహస్వామివారి చందనోత్సవం కూడా ఈ రోజున. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తదియ నాడు అక్షయ తృతీయ అంటే మనకి లోకంలో ఉన్నటువంటి సంప్రదాయం, లోకంలో నడిచేటటువంటి విధానం ఏమిటంటే ఈరోజు బంగారం కొంటే అది అక్షయం అవుతుంది అని మనకి వ్యవహారంలో మనం చూస్తూ ఉంటాం. కానీ శాస్త్రంలో చెప్పిన మాట ఏమిటంటే ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా శుక్లపక్షంలో వచ్చినటువంటి ఈ తదియ నాడు తప్పకుండా చేయవలసినటువంటి విధి ఏమిటంటే మనం దాచుకోవటం కాదు, దానం చేయటం ప్రధానమని శాస్త్రం చెప్తుంది. ప్రపాదానం అనగా జలదానం, జలపాత్ర దానం, పాదుకా దానం, ఛత్రదానం, అట్లాగే వ్యజన దానం. వీటితో పాటు ఈ మాసంలో ప్రత్యేకంగా లభించేటటువంటి మామిడి పండ్లు, మల్లె పువ్వులు ఇవి భగవంతుడికి సమర్పించి ఆ మామిడి పండ్లు బ్రాహ్మలకు, ఆర్తులకు దానం చేయడం. అట్లాగే అర్చన చేసినటువంటి అమ్మవారికి అర్చన చేసినటువంటి మల్లె పువ్వులు సాక్షాత్తు పార్వతీ స్వరూపమైనటువంటి సుమంగళులకు ఇచ్చి నమస్కారం చేయడం ఇత్యాదులు శాస్త్రంలో చెప్పినటువంటి మాట. ఇంకా విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు శనగలు దానం చేయడం, క్షీరాన్ని దానం చేయటం, దధి దానం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా పద్మపురాణాది గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక ఈరోజు మరొక విశేషం ఏమిటంటే రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కిరేవచ అనే దశావతారాల్లో చెప్పినట్లుగా ఆవేశావతారమైనటువంటి పరశురామ అవతార ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈరోజు. కృతేతు రేణుకాశక్తి అనే శాస్త్రవచనం. కృతయుగానికి శక్తి రేణుకాదేవి. అటువంటి రేణుకాదేవి గర్భవాసాన తదియనాడు అర్ధరాత్రి ఆవిర్భవించినటువంటి మహానుభావుడు పరశురాముల వారు. అటువంటి మహానుభావుడి యొక్క ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున పరశురామకృత స్తోత్రము, పరశురామ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల సమస్త ఈతి బాధలు, శత్రుబాధలు నివృత్తి అవుతాయి. అట్లాగే సింహాచల అప్పన్న చందనోత్సవం ఈరోజు. నృసింహస్వామి యొక్క దివ్యకృపకై స్వామికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేసి భగవంతుడికి ఈ రోజున అవకాశం ఉంటే స్వయంగా తీసినటువంటి గంధాన్ని అక్కడికి మనం వెళ్ళలేకపోయినా, చూడలేకపోయినా మనందరి సౌలభ్యం కోసం ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా మన ఈటీవీ లైఫ్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యక్రమాన్ని చూపిస్తారు. ఇట్లా అక్కడ ఆ కార్యక్రమాలు వీక్షించడంతో పాటుగా నృసింహుడి యొక్క దివ్యనామాన్ని ఈరోజు స్మరించడం, మన ఇంట్లో దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి క్రొత్త గంధాన్ని ఈ రోజున సమర్పించడం వల్ల కూడా ఆ వరాహ లక్ష్మీనరసింహస్వామి గారి దివ్యకృప మనందరికీ తప్పకుండా లభిస్తుంది. ప్రేక్షకులందరికీ మరొక్కసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ముందుగా ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇక నేటి గ్రహయోగం శీర్షికలో ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుందో, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖం
అన్యేన సింధుతనయాం అవలంబ్యతిష్టన్ వామేతరేణ వరద అభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేకరావలంబం. నేటి ప్రత్యేకత అక్షతృతీయ అంటారు, అక్షయ తృతీయ అంటారు. సింహాచలంలో మహానుభావుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామికి శివ కేశవ క్షేత్రంలో ఉండే మహానుభావునికి చందనోత్సవం జరిగే అతి పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున పంచాంగాన్ని కానీ పరిశీలించి చూసినట్లయితే వైశాఖ శుద్ధ తృతీయ అంటే తదియ, ఈరోజు బుధవారం, అందున రోహిణీ నక్షత్రం నడుస్తోంది. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో చంద్ర గురువులు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తతో ఉండి తీరవలసిందే. వృత్తి నైపుణ్యం ఉంది కదా అనే అభిప్రాయంతో తోచనట్లుగా కార్యక్రమాన్ని కానీ చేసినట్లయితే, శ్రద్ధ లేకుండా చేసినట్లయితే తప్పక నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతటి చాతుర్యం ఉన్నా అనుక్షణం లక్ష్యబుద్ధితో ఉండి తీరవలసిందే. కుటుంబంలో ఉండే మాటని ఏ ఒక్కరికి అనుకూలురు ప్రతికూలురు అనే భావం లేకుండా, కుటుంబ సభ్యులు కాకుండా మరెవరికి కూడా కుటుంబ విషయాల్ని తెలియచేసేలా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు. అక్షయ తృతీయ సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే నామంతో గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అక్షయ తృతీయ సందర్భంగా సర్వము అనుకూలమైనటువంటి వార్తలనే వినే అవకాశం హెచ్చుగా కనిపిస్తోంది. పై అధికారులతో ఏ విధమైనటువంటి వాద వివాదాలు వచ్చే అవకాశమే లేదు. క్రింది ఉద్యోగులందరూ కూడా సహకరిస్తూ కూడా ఉంటారు. ఆకస్మికంగా శుభవార్తని వినే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టాలి అని ఆలోచించి ఉత్తమమైనటువంటి సంస్థని ఎంచుకోగలుగుతారు. న్యాయస్థానంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి అభియోగం కాస్త సంపూర్ణంగా వీగిపోతుంది. ఆ కారణంగా చెప్పలేనంతటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అక్షయ తృతీయ సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే నామంతో అర్చిస్తూ సన్నజాజులతో పూజని కానీ చేసినట్లయితే తప్పక వ్యాపారంలో ధన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. పైకి మాత్రం ముఖంలో ఏ విధమైనటువంటి దుఃఖభావము శ్రమభావము కనిపించనియరు. సహజమైనటువంటి సాత్విక లక్షణం కలిగినటువంటి వీరు పైవారితోనూ అలాగే క్రింది ఉద్యోగులతోనూ కొద్ది ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా సర్దుకుపోయేటటువంటి విధానంతోనే ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. దాంపత్యంలో చిన్నవైనటువంటి పొరపత్యాలు వచ్చినప్పటికీ కూడా ఆనుకూల్య భావంతోనే ఉంటారు. తప్పక గృహాన్ని కొనుక్కోవడమో లేక కట్టుకున్నటువంటి ఇంటిని తీసుకోవడమో చేయాలనే ఆలోచనతో ఆర్థికమైనటువంటి సేకరణని ప్రారంభిస్తారు. దాదాపుగా అది విజయవంతమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది సంవత్సరాంతానికి. అక్షయ తృతీయ సందర్భంగా
మిథున రాశి వారు సీతారాముల్ని శ్రీరామాయ నమః అనే నామంతో అర్చిస్తూ గులాబీలతో పూజనికాని చేసినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. అక్షయ తృతీయ కారణంగా ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి వ్యయం బాగా పెరిగే అవకాశం ఉంది. అయినా ఎక్కడెక్కడి నుండో రావాల్సినటువంటి ద్రవ్యం వస్తూ ఆ వ్యయం పెద్ద బరువుగా అనిపించకపోవచ్చు. అధార్మికమైనటువంటి ఆదాయాన్ని ఏమాత్రమూ ఆశించకుండా ధర్మబుద్ధితో వచ్చిన ఆదాయాన్ని మాత్రమే వీరు స్వీకరించడం చెప్పుకోదగ్గటువంటి అంశం. కుటుంబంలో ఉండే భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది ఆందోళనకరంగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ప్రవేశించి ఉన్నటువంటి అనారోగ్యానికి సంబంధించిన పరీక్షల్ని వైద్య రీతిలో చేయించుకుంటూ ఔషధ సేవని చేయడం అత్యవసరం. అక్షయ తృతీయ సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని ఓం శ్రీ వజ్ర నఖాయ నమః అనే నామంతో గన్నేరు పూలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది పనుల ఒత్తిడి కారణంగా సాధ్యపడకపోవచ్చు. కానీ వైద్య పరీక్షను చేయించుకోవడం మాత్రం అత్యవసరమైన యథార్థాన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించినటువంటి అలాగే ఉదర సంబంధమైనటువంటి చర్మ వ్యాధి సంబంధించినటువంటి అనారోగ్యం ఉన్నట్లయితే తప్పక వైద్య పరీక్ష చేయించుకుని తీరాల్సిందే శీఘ్రంగా. అక్షయ తృతీయ సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుణ్ణి ఓం శ్రీ వేణునాథాయ నమః అని కీర్తిస్తూ పారిజాతాలతో అర్చించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా మంచి లాభం కలుగుతూ ఉంటుంది. అనుకోకుండా ద్రవ్యం వచ్చి పడుతూ ఉంటుంది. సమ్మానాలు విశేషమైనటువంటి పురస్కారాలు కూడా లభించే అవకాశం లేకపోలేదు. కానీ మాట తొందరతనం అలాగే కోపం విపరీతంగా రావడం వంటివి కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువులు కూడా కొన్ని సందర్భాల్లో నొచ్చుకునే తీరు ఉండొచ్చు. కాబట్టి మాటని ఆలోచించుకుని మాత్రమే మాట్లాడడం శ్రేయస్కరం. ఇంతకుముందు ఎప్పుడో చేసినటువంటి ఒక రుణం ఇంకా పూర్తిగా తీర్చబడినటువంటి సందర్భంగా ఆ రుణ భారం ఒక్కసారిగా అకస్మాత్తుగా నెత్తి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అలాంటిది ఏదైనా ఉన్నదేమో గుర్తు చేసుకుని సరిచేసుకోవడం అత్యవసరం. అక్షయ తృతీయ సందర్భంగా కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని ఓం శ్రీ ప్రహ్లాద వరద మూర్తయే నమః అనే నామంతో కీర్తిస్తూ తులసి దళాలతో అర్చించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం ఆర్థిక లాభంతో కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధర్మబద్ధమైనటువంటి విధానంతో ఉంటారు. ఉద్యోగంలో కూడా అధార్మికంగా వచ్చేటటువంటి ఆదాయాన్ని కాదు అని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. పై ఉద్యోగం వచ్చేందుకు తగినటువంటి అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా పై ఉద్యోగానికి వెళ్లకుండా సంతానానికి సంబంధించిన చదువు కోసమని ఇదే ఉద్యోగంలో కొనసాగే ఆలోచనలో ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి లాభాలు సంభవించే
అవకాశం ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమ భారము కారణంగా వేరువేరు సంస్థల్ని ప్రారంభించడానికి ఇష్టాన్ని చూపించారు. అక్షయ తృతీయ సందర్భంగా తులారాశి వారు ధనలక్ష్మీదేవిని ఓం శ్రీ సువర్ణ రూపిణ్యై నమః అనే నామంతో కీర్తిస్తూ మల్లె పువ్వులతో అర్చించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగానూ శారీరకంగానూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. స్వదేశానికి రావడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. తల్లిదండ్రుల్ని అలాగే ఇతరమైనటువంటి బంధుగణాన్ని ఏ మొక్కుబళ్ళనైతే తీర్చుకోవాల్సి ఉందో ఆ మొక్కుబళ్ళని దైవ సన్నిధానాల్లో తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే నేటికి మాత్రం ఆ ప్రయత్నాలు ఏమీ సఫలం కాకపోవచ్చును. దూరభార ప్రయాణాలని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. అయితే తాము చేస్తున్నటువంటి ఆ వృత్తిలో అలాగే ఉద్యోగంలో దూరభార ప్రయాణాలు తప్పనిసరి అయినటువంటి సందర్భంగా శారీరకమైనటువంటి శ్రమకి తట్టుకోలేక తమ వద్ద పనిచేసే ఉద్యోగుల్లో ముఖ్యులైనటువంటి వారిని, విశ్వసనీయమైనటువంటి వారిని పంపిస్తారు. అక్షయ తృతీయ సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారిని ఓం శ్రీ యోగానందాయ నమః అనే నామంతో కీర్తిస్తూ తెల్ల చేమంతులతో అర్చించినట్లయితే ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడుతుంది. ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. నోటికి వచ్చినంత మాట అనడానికి ఏమాత్రం వెనుకాడని స్థితి ఉంటుంది. ఉద్యోగంలో అందరికంటే పై స్థాయిలో ఉండాలనేటటువంటి ఆలోచనతో ప్రతి వారిని నియమిస్తూ కనిపించడంతో సహోద్యోగులతోనూ క్రింది ఉద్యోగులతోనూ వాద విరోధాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. శుభ కార్యక్రమాలకి అలాగే ఇతరమైనటువంటి ఉత్సవాలకి వెళ్ళాలనే ఆలోచనతో విశేషంగా ఖర్చుని చేస్తూ ఉండొచ్చు. అది కుటుంబంలో భాగస్వామికి నచ్చకపోయే పరిస్థితి ఉండొచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా ధనురాశి వారు గండభేరుండ నృసింహస్వామి వారిని ఓం శ్రీ మహాజ్వాలాయ నమః అనే నామంతో కీర్తిస్తూ సంపెంగలతో అర్చించినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోవడమే కాకుండా రావలసిన బకాయిలన్నీ సకాలంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం మొత్తానికి కూడా ప్రధాన స్తంభమైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉండే కారణంగా వైద్య అవసరం ఏర్పడవచ్చు. అదే తీరుగా సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యం కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా విపరీతమైనటువంటి ఎండల్లో ప్రయాణాలు చేయడం, ఎండలలో ఉత్సవాలకి వెడుతూ ఉండడం, ఈ పరిస్థితిని కొద్దిగా మానుకోవడం అవసరం. ఈరోజు అక్షయ తృతీయ అయినటువంటి సందర్భంగా లక్ష్మీ నృసింహస్వామి వారి సేవని అలాగే తమ కుటుంబానికి సంబంధించిన ఇలువేలుపు సేవల్ని చేసుకుంటూ ఉండడం చాలా శుభ యోగాల్ని కలిగిస్తుందనే విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. అక్షయ తృతీయ సందర్భంగా మకర రాశి వారు వైభవలక్ష్మీదేవిని ఓం శ్రీ హిరణ్మయ్యై నమః అనే నామంతో కీర్తిస్తూ కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆగిన పనులన్నిటిలోనూ శీఘ్రమైన కదలిక, ఆర్థిక లాభము కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. మానసికంగా చింత లేకుండా గడపగలుగుతారు.
సంతానానికి సంబంధించిన ఉద్యోగం లభించేటటువంటి అవకాశం ఉన్న కారణంగా తిరుగులేని తనంతో ఉండగలుగుతారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి కలిగితే ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా వైద్య పరీక్షతో పాటు ఔషధ సేవను కూడా చేయిస్తూ ఉంటారు. ఈరోజు అక్షయ తృతీయ అయినటువంటి సందర్భంగా కుటుంబం మొత్తం అంతా కూడా దైవ సేవా భావంలోనే గడుపుతారు. అక్షయ తృతీయ సందర్భంగా కుంభరాశి వారు ఐశ్వర్యలక్ష్మీదేవిని ఓం శుభప్రదాయ నమః అనే నామంతో కీర్తిస్తూ ముద్ద మల్లెపూలతో అర్చించినట్లయితే ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. అక్షయ తృతీయ సందర్భంగా ఈ రాశి వారికి ఆధ్యాత్మిక భావం మరింతగా పెంపొందే అవకాశం ఉంది. ఈ రోజున వృత్తిపరమైనటువంటి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని దైవానికి సమర్పించుకుంటారు విరాళ రూపంగా. కంటికి సంబంధించిన, నడుముకి సంబంధించిన, పాదాలకు సంబంధించిన అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా తగిన ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటారు. కానీ దానికి కావలసినటువంటి ఔషధ సేవని మాత్రం వృత్తిపరమైనటువంటి ఒత్తిడి కారణంగా చేసుకోలేకపోతారు. అక్షయ తృతీయ సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని ఓం శ్రీ త్రిమూర్తి స్వరూపాయ నమః అనే నామంతో కీర్తిస్తూ బిల్వ దళాలతో అర్చించినట్లయితే తప్పక కుటుంబంలో ఐకమత్యం కలుగుతుంది. ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు అక్షయ తృతీయ అయినటువంటి సందర్భంగా ఆ నృసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అక్షయ తృతీయ. సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు గోధుమలు దానం ఇచ్చిన, శనగలు దానం ఇచ్చిన, నీటి కుండ దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పారు. గొడుగు, పాదరక్షలు ఈరోజు దానంగా ఇస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విసనకర్ర కానీ, లడ్డూలు కానీ అక్షయ తృతీయ సందర్భంగా దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసినా, కొద్దిగా దానం ఇచ్చినా, ఏ స్తోత్రాన్ని పఠించినా అది కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా పూజా మందిరంలో కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించాలి. కుబేర ముగ్గు అంటే మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ఒక పెద్ద చతురస్రాన్ని గీయాలి. ఆ పెద్ద చతురస్రంలో బియ్యపిండితో 9 చిన్న చిన్న చతురస్రాలు గీయాలి. ఆ తర్వాత కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో ఈ 9 చిన్న చతురస్రాల్లో అడ్డంగా 9 సంఖ్యలు రాయాలి. ఆ సంఖ్యలు ఏంటంటే 27, 20, 28, 22, 24, 26, 23, 28, 21 ఇలా 9 సంఖ్యలు అడ్డంగా రాస్తే దీన్ని కుబేర ముగ్గు అంటారు. ఈ కుబేర ముగ్గు పూజా మందిరంలో పూజాపీఠం మీద వేసి ఈ 9 సంఖ్యల మీద 9 రూపాయి నాణ్యాలు ఉంచాలి. ఈ 9 సంఖ్యల మీద 9 ఎరుపు రంగు పుష్పాలు ఉంచాలి. ఆ ముగ్గు దగ్గర నమస్కారం చేసుకొని ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఈ కుబేర ముగ్గు విధి విధానం పాటించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈరోజు సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గృహంలో శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చందనం కలిపిన నీటితో అభిషేకం చేయటం, విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీనారాయణల చిత్రపటానికి చందనం బొట్లు అలంకరణ చేయటం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, ఆలయంలో దీపాన్ని వెలిగించటం,
ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని చదువుతూ ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. గృహంలో నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న వాళ్ళైతే ఆవు పాలతో కానీ తేనెతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ నరసింహస్వామి వారి విగ్రహానికి అభిషేకం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి చందనం బొట్లు అలంకరించి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించిన లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అక్షయ తృతీయ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ప్రధానంగా అక్షయ తృతీయ దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు కాబట్టి దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.